అమ్మమ్మగారి ఇంట్లో ఒక ప్రకాశవంతమైన ఉదయం. అక్కడ గాలి తాజాగా తయారుచేసిన కాఫీ వాసన మరియు దూరంగా ఉన్న పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. అక్కడికి పెద్ద కూతురు నవ్య తన ఇద్దరి పిల్లలతో వచ్చింది. పెద్ద మనవరాలు పేరు నిక్కీ సైలెంట్గా మరియు జాగ్రత్తగా వరండాలో కూర్చుని ఉదయం సూర్యుడిని చూస్తూ ఉంది. చిన్న మనవరాలు బబ్లీ ఎప్పుడూ ఉత్సాహంగా ఏదో సరదాగా చేయడానికి వెతుకుతూ ఉంది. వారి తల్లి నవ్య మరియు పిన్నింపర్ణ వంటగదిలో బిజీగా ఉన్నారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నవ్వుతున్నారు. మరియు అమ్మమ్మ తన తోటకు సున్నితంగా నీరు పోస్తోంది. చిన్న మనవరాలు బబ్లీ తన సాధారణ అల్లరి పద్ధతిలో పాత అల్మారాలను పరిశోధించడం ప్రారంభించింది మరియు అకస్మాత్తుగా ఉత్సాహంతో అరిచింది. చూడు, నేను ఏమి కనుగొన్నానో! ఆమె దుమ్ముతో కప్పబడిన అందంగా చెక్కబడిన చెక్క మేకప్ బాక్స్ను పట్టుకుని అరిచింది. పెద్ద మనవరాలు నిక్కీ కళ్ళు వెలిగాయి. ఆమె ఎప్పుడు వారి అమ్మమ్మ పాత వస్తువుల గురించి ఆసక్తిగా ఉండేది కాని అనుమతి లేకుండా వాటిని తాకడానికి ధైర్యం చేయలేదు. చిన్న మనవరాలు బబ్లీ పెట్టె తెరిచినప్పుడు రంగులు మరియు సువాసనలు గాలిని నింపాయి. పాతవి అయినప్పటికీ ఇప్పటికీ ప్రకాశవంతమైన లిప్స్టిక్లు, గాజులు మరియు సువాసనగల పొడులు. ఆమె ఆత్రంగా ముదురు ఎరుపు రంగు లిప్స్టిక్ని తీసుకొని పెదవులమీద పూసుకుని తన చెల్లి బబ్లీ వైపు తిరిగింది. చూడు, నేను రాణిలా కనిపించడం లేదా? ఆమె నవ్వింది. నిక్కీ కొంచెం సంకోచంగా ఉన్నప్పటికీ ఆసక్తిగా ఒక చిన్న కాంపాక్ట్ పౌడర్ కోసం చేతిని అందుకుంది. కాని ఆమె దానిని తాకేలోపు బబ్లీ దానిని లాక్కుని, ఏమీ లేదు, నేను మొదట దాన్ని కనుగొన్నాను అని ఆట పట్టించింది. వారి మధ్య చిన్న వాదన జరిగింది. బబ్లీ నవ్వుతూ తప్పించుకుంటుండగా పెద్ద మనవరాలు మౌనంగా ఉన్నప్పటికీ మలుపు తీసుకోవడానికి ప్రయత్నించింది. ఆ గొడవ విని వారి తల్లి మరియు అత్త లోపలికి పరిగెత్తారు. మేకప్ యుద్ధం మధ్యలో ఇద్దరు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఏం జరుగుతోంది అని వారి తల్లి అడిగింది. చేతులు దాటింది, కాని ఆమె పెదవులపై చిరునవ్వుతో ఆడుకుంది. పరిస్థితులు తీవ్రమవుతుండగా వారి అమ్మమ్మ ఆ దృశ్యాన్ని చూసి ఆనందించి లోపలికి వచ్చింది. నేను మీ వయస్సులో ఉన్నప్పుడు ఆ పెట్టె నాది అని ఆమె బబ్లీతో చేతిలో నుండి లిప్స్టిక్ను తీసుకుంది. కాని అందంగా కనిపించడం కంటే ముఖ్యమైనది ఏమిటో మీకు తెలుసా? పంచుకోవడం మరియు ఇతరులను సంతోషపెట్టడం. నిక్కీ నవ్వింది. న్యాయం జరిగిందని కాస్త ఉపశమనం పొందింది. కాని బబ్లీ ఎప్పుడూ సరదాగా ఉల్లాసంగా, సరే, మనం పంచుకుంటాం, కాని నేను ముందుగా లిప్స్టిక్ను ఉపయోగించాలి అని గుసగుసలాడింది. అమ్మమ్మ నవ్వుతూ వారిద్దరినీ కూర్చోబెట్టింది. మెల్లగా లిప్స్టిక్ను ప్రతి ఒక్కరికి పూసింది. వారు చిన్న యువరాణులలా కనిపించారు. సాయంత్రం నాటికి తాజాగా తయారుచేసిన స్వీట్ల వాసన ఇంటిని నింపింది. వారి అమ్మమ్మ అందరికీ ఒక ప్రత్యేక ప్లేట్ లడ్డులను తయారుచేసింది. ఇద్దరు మనవరాలు ఉత్సాహంగా ఉన్నారు. వారి వంతు కోసం అసహనంతో వేచి ఉన్నారు. కాని అమ్మమ్మ ఒక్క క్షణం దూరంగా వెళ్లగానే బబ్లీ కొంటె మనస్సు ఒక ఆలోచనను రేకెత్తించింది. ఆమె త్వరగా ఒక పిడికెడు లడ్డులను పట్టుకుని నోటిలో పెట్టుకుంది. ఆమె బుగ్గలు ఉడుతలా ఉబ్బిపోయాయి. కుటుంబం తిరిగి వచ్చినప్పుడు ప్లేట్ దాదాపు ఖాళీగా ఉంది మరియు అమ్మమ్మ ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకుంది. ఎవరు స్వీట్లు తిన్నారు? ఆమె ఇద్దరు సోదరీమణులను చూస్తూ అడిగింది. బబ్లీ నవ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ నిక్కీ వైపు చూపింది. నిక్కీ ఆశ్చర్యపోయి నిరసనగా తల ఊపింది. కాని బబ్లీ జిగురు వేళ్లు మరియు చక్కెరతో కప్పబడిన పెదవులు ఆమెను తక్షణమే విడిచిపెట్టాయి. ఆహా, దొంగ పట్టుబడ్డాడు! అత్త నవ్వింది మరియు గది మొత్తం నవ్వులు విరిశాయి. ఆటలాడే శిక్షగా అమ్మమ్మ వంటగదిలో ఆమెకు సహాయం చేసింది. నిక్కీ సరదాగా చూస్తుండగా మరిన్ని లడ్డూలు దొర్లించింది. ఆ రాత్రి అలసిపోయినప్పటికీ శక్తితో నిండిన ఇద్దరు సోదరీమణులు తమ గదిలో కూర్చుని గుసగుసలాడుతూ వారి తదుపరి సాహసయాత్రకు ప్రణాళిక వేసుకున్నారు. బబ్లీ ఇంకా తన చిలిపి పనులు పూర్తి చేయకపోవడంతో అకస్మాత్తుగా ఒక దిండును పట్టుకుని తన అక్కను కొట్టింది. దిండు పోరు అని ఆమె అరిచింది. నిక్కీ ఒక్కసారిగా నవ్వుతూ తిరిగ కొట్టుకుంటూ చేరింది. సరదాగా ప్రారంభమైన విషయం త్వరగా గందరగోళంగా మారింది. ఒక దిండు పగలి ఈకలు ప్రతిచోటా ఎగిరిపోయాయి. వారు చేసిన గందరగోళాన్ని గ్రహించి వారి తల్లి నవ్య మరియు అత్త అపర్ణ లోపలికి దూసుకెళ్లారు. ఇక్కడ ఏమి జరుగుతోంది? వారి తల్లి ఆశ్చర్యపోయింది. కాని ఆమె వారిని తిట్టడానికి ముందే వారి అమ్మమ్మ లోపలికి ప్రవేశించి గదివైపు ఒకసారి చూసి నవ్వింది. తల్లి మరియు పిన్ని నవ్వు ఆపుకోలేక కలిసి నవ్వారు. వారందరూ కలిసి కూర్చున్నప్పుడు అమ్మమ్మ ఇద్దరు మనవరాలును ఆప్యాయంగా కౌగిలించుకుంది. మీరిద్దరూ భిన్నంగా ఉన్నారు. ఒకరు నిశ్శబ్దంగా, ఒకరు కొంటెగా ఉన్నారు. కాని కలిసి
మీరు జీవితాన్ని సరదాగా చేస్తారు అని ఆమె చెప్పింది. పెద్ద మనవరాలు నిక్కీ నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ తన ఉల్లాసభరితమైన సోదరి బబ్లు పట్ల చాలా ప్రేమ కలిగి ఉంది. బబ్లీ తనదైన రీతిలో భాగస్వామ్యం మరియు బంధం యొక్క ఆనందాన్ని గ్రహించింది. మరుసటి రోజు ఉదయం వారి అమ్మమ్మ ఇంటిపై సూర్యుడు ఉదయించగానే ఇద్దరు సోదరీమణులు పక్కపక్కనే కూర్చుని వారి కుటుంబం యొక్క వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ అల్లరి మరియు ప్రేమ యొక్క మరొక రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.